ఉన్నారు ఏమిటి అనేటువంటి విషయాలు అనేక మనం నేర్చుకున్నాం. అయితే గత వారంలో మనం నేర్చుకున్నటువంటి విషయం ఏమిటి అంటే, పరిశుద్ధాత్మ దేవునిని మనం ఏం చేయాలి? పొందుకోవాలి. ఏం చేయాలండి? పొందుకోవాలి. అంటే నింపుదల అనేటువంటిది ఖచ్చితత్వము. పరిశుద్ధాత్మ దేవునితో నింపబడుట అనేటువంటిది ఏమై ఉన్నది? ఖచ్చితత్వము. అంటే ఖచ్చితంగా మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఖచ్చితంగా మనం ఏం కలిగి ఉండాలి అంటే, ఆయనను మనం పొందుకోవాలి, ఆయనతో మనం నింపబడి ఉండాలి. ఆ విధంగా దేవుని వాక్యము మనకు స్పష్టంగా బోధిస్తూ ఉంది. పరిశుద్ధాత్మను పొందుకోవాలి అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకు స్పష్టంగా ఏం చేస్తుందంటే, మనల్ని హెచ్చరిక చేస్తుంది. ఇది మీరు పొందుకోవాలి అని. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుదాం. అపోస్తుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 4వ వాక్యం. ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యము ఎంత స్పష్టంగా బోధిస్తుంది అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రాముఖ్యతను గురించి తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాట. పరిశుద్ధాత్మ దేవుని గురించి, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అనేటువంటి విషయాలను గురించి ముందుగానే యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో మాట్లాడాడు. ఈ విషయం మీకు స్పష్టంగా అర్థం కావాలంటే యోహాను సువార్త 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, 17వ అధ్యాయాలు మీరు చదువుకోండి. ఓకే, అక్కడ పరిశుద్ధాత్మ దేవుని గురించి యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే వారికి చెప్పాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అవసరత శిష్యులకు అవసరమై ఉన్నది. ఆనాడు మాత్రమే కాదు, ఈరోజు మనకు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అవసరత ఉన్నది. మనము కూడా పరిశుద్ధాత్మతో ఏం చేయబడాలంటే నింపబడాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు వారితో చెప్తున్న మాట ఏంటంటే, ఆయన వారిని కలుసుకొని, ఎప్పుడు కలుసుకున్నాడు? ఇది ఎందుకు ఈ మాట రాయబడింది? ఆయన వారిని కలుసుకున్నాడు అంటే ఆయన వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని అర్థం. ఓకేనా? అంతేనా? అంటే ఆయనకి వారికి ఏమొచ్చింది? కొంత ఎడబాటు వచ్చింది. ఏమొచ్చింది? ఏమిటి ఆ ఎడబాటు అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఎన్ని దినాలు భూమి మీద ఉన్నాడు? ఆయన 40 దినాలు భూమి మీద ఉన్నాడు. ఎన్ని దినాలు? 40 దినాలు భూమి మీద ఉన్నాడు. ఈ 40 దినాలు భూమి మీద ఉండి అనేకమైన సంగతులు వారితో మాట్లాడాడు, అనేకమైన విషయాలు వారికి బోధించాడు. అందుకని యోహాను తన సువార్తలు రాస్తూ ఆయన చేసినటువంటి కార్యాల గురించి మనం కనుక రాయటం మొదలు పెడితేనట, భూలోకంలో పుస్తకాలన్నీ కూడా, భూలోకంలో గ్రంథాలే చాలని చెప్పేశాడు. ఓకే, ఆయన చాలా విషయాలు చెప్పాడు. కానీ ఇక్కడ ఆయన పునరుద్ధానుడైన తర్వాత తన శిష్యులను కలుసుకొని వారితో మాట్లాడుతున్నటువంటి మాట. ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆయన శిష్యులతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. ఆయన లేచి వారితో చెప్తూ ఉన్నాడు, మీరు ఏమై ఉన్నారు అంటే, ఇప్పుడు మీరేం చేయాలి అంటే, నేను ఏ పనైతే ప్రారంభించి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానో, ఇప్పుడు ఆ పనిని నడిపించవలసినటువంటి బాధ్యత ఎవరిది అంటే మీది. ఇప్పుడు ఆ పనిని మీరు కొనసాగించాలి. ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు ప్రారంభం నుండి చెప్తానే ఉన్నాడు. మీరేమి ఎదుర్కొనబోతున్నారో కూడా చెప్పాడు, మీరేం చేయబడతారో కూడా చెప్పాడు. అనేక మంది ప్రజల చేత మీరు ద్వేషించబడతారని చెప్పారు.
మిమ్మల్ని సమాజ మందిరాలకు అప్పగిస్తాడని చెప్పారు, అధికారులకు అప్పగిస్తాడని చెప్పాడు. అందరి చేత మీరు ఏం చేయబడతారు? ద్వేషించబడతారు. ఈరోజు ఇదేం కొత్త కాదు క్రైస్తవులకి. ద్వేషించబడటం అనేది, దూషించబడటం అనేది, హింసించబడటం అనేది ఈరోజు ప్రారంభమైన విషయం కాదు. ఇది క్రైస్తవ్యము ప్రారంభించబడిన దినముల నుంచి కూడా, క్రీస్తు భూమి మీద పుట్టినప్పటి నుండి కూడా ఆయనను చంపాలి అని ఒకవైపున అపవాది ప్రయత్నము చేస్తూనే ఉన్నది. ప్రియమైన వారులారా, కనుక ఇప్పుడు మీరు నేనేదైతే పని సర్వలోక మానవాళి రక్షణార్థమై ఏ పనైతే నేను చేసి ముగించానో ఆ పనిని ఇప్పుడు మీరు ఏం చేయాలి? కొనసాగించాలి. ఆ పనిని మీరు కొనసాగించాలి. ఇప్పుడు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను మీరు ప్రకటించాలి. ఈ సువార్తను ప్రకటించాలి అంటే మీకున్నటువంటి శక్తి చాలదు, మీకున్నటువంటి బలము చాలదు, మీకున్నటువంటి ధైర్యము చాలదు. కాబట్టి మీకు బలం అవసరము, మీకు శక్తి అవసరము, తర్వాత మీకు ధైర్యము కూడా అవసరం. కాబట్టి మీరేం చేయాలి అంటే, నేను మీకు ముందుగానే చెప్పాను. ఏమని? నా తండ్రి వాగ్దానం చేసినటువంటి దాని కొరకు మీరేం చేయాలి అంటే కనిపెట్టాలి. నా తండ్రి వాగ్దానం చేసిన దానిని మీరు, దాని కొరకు మీరు కనిపెట్టండి. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు మీరు కనిపెట్టండి. నా వలన వినిన అంటే యేసు ప్రభు వారు ముందుగానే పరిశుద్ధాత్మల గురించి బోధించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కొత్త బోధ కాదు. పరిశుద్ధాత్మను పొందుకోవాలి మీరు అని చెప్పేటువంటి బోధ కొత్త బోధ కాదు. ఇది ప్రభు బోధించిన బోధ, ఇది ప్రభు చెప్పిన బోధ, ఇది ప్రభు చెప్పినటువంటి మాట. ఇది నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు మీరు కనిపెట్టండి. మీరు కనిపెట్టండి. మీరు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. ఆమేన్. ఇప్పుడు ఏ బాప్తిస్మం పొందారు? మీరు నీటి బాప్తిస్మం పొందారు. ఇప్పుడు పొందవలసినటువంటి మరొక బాప్తిస్మం ఉంది. అదేమిటయ్యా అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. మీరు పొందాలి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? వారు పొందారని అర్థమవుతుందా? పొందలేదు అని అర్థమవుతుందా? పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందారా? అప్పటికి వారు కూడా పొందలేదు. పొందనప్పుడు వారి జీవితం ఎలా ఉన్నదో, పొందిన తర్వాత వారి జీవితం ఎలా ఉన్నదో, ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది ఖచ్చితంగా పొందుకోవాలి. హల్లెలూయా. అమ్మా వింటున్నారా? ఏం వింటున్నారు? ఏం పొందాలి? పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందాలి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాలి. ఇది మీరు పొందుకోవాలి. కాబట్టి దీని కొరకు మీరు ఏం చేయాలి? కనిపెట్టాలి. హల్లెలూయా. కనిపెట్టాలి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకోవాలి. ఇది పొందుకోవాలంటే ఏం చేయాలి? ఇది పొందుకోవాలంటే ఏం చేయాలి? వీళ్ళు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకున్న తర్వాత వీళ్ళు చేతులు పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక ఆయన వచ్చి పేతురు గారి దగ్గరికి వచ్చేసి కొంత డబ్బు తీసుకొచ్చేసి ఆయనకి ఇచ్చి అంటున్నాడు, నేను కూడా ఎవరి మీద చేతులు పెట్టగానే వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ పొందుకోవాలి,
కాబట్టి ఆ వరాన్ని నాకు ఇయ్యా అన్నాడు. ఏం చేయాలి? డబ్బులు ఇచ్చి పొందుకోవాలంటున్నారు కాబట్టి ఎవరికైనా డబ్బులు ఇచ్చేసి పొందుకుందాం అనేటువంటి ఆలోచన ఒకవేళ మనకు వస్తుందా? ఒకవేళ వస్తే అదేమై ఉన్నదంటే తప్పు. డబ్బులు ఇస్తే రాదు. ముందు రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు పొందేదరు పరిశుద్ధాత్మతో, మీరు బాప్తిసం పొందేదరు. ఫ్రీ గిఫ్ట్. హల్లెలూయా. ఏంటంటే ఇది ఉచితముగా దేవుడు ఇచ్చేటువంటి ఒక వరం. ఇది అందరికీ ఇస్తాడు. ఇది కొందరికి కాదు, ఇది అందరికీ ఇస్తాడు. అందరికీ ఇస్తాడు అని ఏం చెప్పట్లేదు, వాక్యమే చెప్తా ఉంది. 2:37-38 అపోస్తలుల కార్యాల మాట నొచ్చుకొని అడుగగా మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకు దూరస్తులందరికీ ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి ఈ మాట ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందుతుంది. ఇది అందరికీ చెందినటువంటిది. దీన్ని నేను అందరూ పొందుకోవాలి. మొట్టమొదట ఇది పొందుకోవాలి అనేటువంటి ఒక బలమైన ఆశ లేకపోతే కోరిక నీలో నాలో ఉండాలి. ఈ బలమైన ఆశ కోరిక నీలో నాలో ఉండాలి. ఈ కోరిక అనేటువంటిది లేకపోతే, అసలు దీని గురించినటువంటి ఆసక్తే లేకపోతే రాదు. ఎప్పటికీ రాదు. ఎప్పటికీ ఇలాగే ఉంటాం. ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవడం వల్ల నీలో నాలో చాలా నూతనమైన కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. చాలా నూతనమైన కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మతో మొట్టమొదట నింపబడాలి. దాన్ని మనం పొందుకోవాలి. అది పొందుకోవాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదట ఏం కావాలంటే నిన్ను నీవుగా ప్రభువుకు సంపూర్ణంగా ప్రభువుకు సమర్పణ చేసుకోవాలి. ఏం చేసుకోవాలండి? ప్రభువుకు సంపూర్ణ సమర్పణ చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమని చెప్తాడు అంటే, చూడండి ఏమంటున్నాడు అక్కడ. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. చూడండి పిల్లరా, గమనించండి. మొట్టమొదట ఏం కావాలి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకు రావాలి అంటే, ఆ దేవుడు నీలో నాలో మొట్టమొదట చూసే విషయం ఏంటంటే సంపూర్ణ సమర్పణ. సజీవ యాగముగా మనలను మనం ప్రభువుకు సమర్పణ చేసుకోవాలి. నీలో ఆ సమర్పణ కావాలి. నేను దేవుని కొరకు సంబంధించిన వ్యక్తిని, నేను దేవుని కొరకు మాత్రమే జీవిస్తాను, నేను దేవునితోనే నడుస్తాను, నేను దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా జరిగిస్తాను, నన్ను నేను దేవునికి సంపూర్ణంగా సమర్పణ చేసుకుంటాను. సమర్పణ జీవితం కావాలి. ఈ సమర్పణ జీవితం నీలో నాలో వచ్చేంత వరకు పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకోలేము. మనం ఎలా సమర్పణ చేసుకోవాలంటే సజీవ యాగంగా. అది కూడా ఎలాగూ అంటే అనుకూలమును. దేవునికి ఎలా ఉండాలి? మనం అనుకూలముగా, సజీవ యాగముగా. ప్రతికూలమైనటువంటి క్రియలు, ప్రతికూలమైన మనస్సు, ప్రతికూలమైన బుద్ధి, వ్యతిరేకమైన స్వభావం వల్ల ఉండకూడదు.
దేవునికి అనుకూలంగా ఉండాలి. మనం దేవునికి అనుకూలంగా మనం నడుచుకోవాలి. మన జీవితంలో మనం ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా, అంటే దేవుడు చెప్పినట్లుగా, దేవుడు ఉండమన్నట్లుగా, దేవుడు నడుచుకోమన్నట్లుగా, దేవుడు జీవించమని ఏ రీతిగా మనల్ని జీవించమని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడో ఆ రీతిగా మనము జీవించడానికి మనం ఇష్టపడితేనే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తాడు. స్వచిత్తమును సిలువ వేయాలి. ఏం చేయాలి? స్వచిత్తమును సిలువ వేయాలి. నీ ఇష్టం, నా ఇష్టం మన జీవితాల్లో ఎప్పటికీ జరగకూడదు. సంపూర్ణ సమర్పణ అంటే అది. యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి అయిన దేవునికి తనను తాను సంపూర్ణంగా సమర్పణ చేసుకున్నాడు. అందుకే ఆయన ఎప్పుడు మాట్లాడినా ఏమని మాట్లాడంటే, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, ఆయన చిత్తమును నెరవేర్చడానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను, నా అంతట నేనే రాలేదు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ స్వచిత్తములకు నీవు సిలువ వేయడానికి ఇష్టపడతావా? నీ స్వచిత్తానికి నిన్ను నీవుగా సిలువ వేయడానికి ఇష్టపడాలి. నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం. ఈరోజు ఎవరిష్టం వారిది అయిపోయింది. ఎవరి ఇష్టాన్ని వారిని నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుని నేను పొందుకోలేమండి. మనం ఎప్పుడైతే మన స్వచిత్తానికి సిలువ వేయడానికి ఇష్టపడతామో, అంటే దానిని తీసివేయడానికి ఇష్టపడతామో, ఆ రీతిగా కాకుండా దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఎప్పుడైతే మనల్ని మనం అప్పగించుకుంటామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకు వస్తాడండి. ఏం చేస్తాడు? మన మీదకు వస్తాడు. ఆయన మనలను తనతో నింపుతాడు. హల్లెలూయా. దీనికోసమే ప్రభు ఎదురు చూశాడు. దీనికోసమే ప్రభు ఎదురు చూశాడు. ఎవరు అంటే శిష్యుల్లో వారి స్వచిత్తం చావాలి, వారి సొంత ఆలోచన చావాలి, వారి సొంత బుద్ధి చావాలి, సొంత జ్ఞానం చావాలి, సొంత భక్తి చావాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. అందుకని వారితో చెప్పాడు, మీరు కనిపెట్టండి, మీరు కనిపెట్టండి. అది వస్తే మీరు ఏమవుతారో తెలుసా? అది వస్తే మీరు ఏమవుతారో తెలుసా? అది 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకు మీరు అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేం పొందుతారు? శక్తి పొందుతారు. శక్తి వస్తుంది, శక్తి వస్తుంది. మొట్టమొదట పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి కలిగిన వారుగా మార్చబడతారు. శక్తిహీనులుగా ఉండరు. శక్తిహీనమైన మాటలు మాట్లాడరు, బలహీనమైన మాటలు మాట్లాడరు. బలహీనమైన విశ్వాసం ఉండదు, బలమైన విశ్వాసం ఉంటుంది. బలవంతులుగా ఉంటారు. ఓటములు చూసిన వారిగా ఉండరు. జయ జీవితం కొరకు మాత్రమే చూస్తారు. మీకు శక్తి కావాలి. ఆ శక్తి శారీరకమైన శక్తి కాదు. అర్థమైందా? ఆ శక్తి శారీరకమైన శక్తి కాదు, అది ఆత్మ సంబంధమైన శక్తి. అది దేవుని కొరకు పరుగులెత్తే శక్తి, దేవుని కార్యముల ఎడల ఆసక్తిని చూపించేటువంటి శక్తి, దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చేటువంటి శక్తి. అది మీకు కావాలి, అది నాకు కావాలి. అది కావాలంటే మొట్టమొదట ప్రియమైన దేవుని బిడ్డలారా సమర్పణ జీవితం కావాలి. నేను దేవునికి అప్పగించుకో, దేవుని కొరకు జీవించడానికి, దేవుని చిత్తం చేయడానికి సంపూర్ణంగా మనలను మనము దేవునికి అప్పగించుకోవాలి.
నేను దేవునితో నడుస్తాను, దేవుని మాట వింటాను, దేవుడు చెప్పినట్లుగానే జీవిస్తాను. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. ఏం చేయాలి? రెండో విషయం ఏంటంటే విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. మొట్టమొదట సమర్పణ రాకపోతే విడిచిపెట్టవలసిన వాటిని మనం విడిచిపెట్టలేము. యేసు ప్రభు తన శిష్యుని పిలిచినప్పుడు వారు ఎలా వచ్చారంట? సమస్తమును విడిచి. మనతో చాలా ఉంటాయి, మనలోనే ఉంటాయి, మనతోనే ఉంటాయి. వాటిని మనం విడిచిపెట్టలేము. విడిచిపెట్టవలసిన వాటిని మనం విడిచిపెట్టాలి. కోపాన్ని విడిచిపెట్టాలి, ఆవేశాన్ని విడిచిపెట్టాలి, అసూయను విడిచిపెట్టాలి, పగలు ద్వేషాలు విడిచిపెట్టాలి, అపవిత్రమైన వాటిని మనం విడిచిపెట్టాలి. లోక సంబంధమైన ఆచార వ్యవహారములన్నింటినీ విడిచిపెట్టాలి. నూతన జీవితాన్ని మనం ప్రారంభించాలి. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా అవి నీలోనే ఉంచుకుని నువ్వు ఎన్ని దినాలు ప్రార్థన చేసినా, ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నా పరిశుద్ధాత్మ దేవుడిని మీదకి రాడు. విడిచిపెట్టవలసిన వాటిని మనం ఖచ్చితంగా విడిచిపెట్టాలి. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం అన్నిటినీ విడిచిపెట్టి వచ్చాడని రాయబడింది. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం అన్నీ విడిచిపెట్టాడు. దేవుడు చెప్పాడు అబ్రహాముతో, నువ్వు లేచి నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి. మొట్టమొదటి వచనం చదువుతున్నావా? 4 చదువుతున్నావా? మొదటి వచనం చదవాలి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి. అది అందరూ విడిచిపెట్టాల్సిందే. తండ్రి ఇల్లు, దేశము, బంధువులు. తండ్రి ఇల్లు, దేశము, బంధువులు. ఏమిటి తండ్రి ఇల్లు? పుట్టుకతో వచ్చిన బుద్ధి. ఏంటది? పుట్టుకతో వచ్చిన బుద్ధులు. ఇశ్రాయేల్ ప్రజలు చూసి యేసు ప్రభు వారు శాస్త్రులు పరిచర్యలు చూసి అంటాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అంటాడు. యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం అంటాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. వాడు మొదటి నుండి కూడా ఏం చేస్తున్నాడు? వాడు పాపం చేస్తూనే ఉన్నాడు. మొదటి నుండి వాడు నరహంతకుడు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. చూడండి, మీ తండ్రి దురాశలను మీరు నెరవేర్చుకోరుచున్నారు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి తండ్రి ఇంటి దగ్గర ఉంటే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఈరోజు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా నీవు నేను ఎంత ప్రార్థన చేసినా నో ఆన్సర్. అందుకని పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవాలంటే రెండవ విషయం ఏంటంటే, మొట్టమొదటి విషయం సమర్పణ, రెండవ విషయం ఏంటంటే విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా దేవుని ఆశీర్వాదం రాదు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు. అబ్రహాము యొక్క వృత్తాంతం ఏమిటి? అబ్రహాము యొక్క జీవితం ఏమిటి? అబ్రహాము ప్రారంభంలో ఎటువంటి వాడు? ఏ వంశము నుండి వచ్చాడు? ఏ ఆచార సంబంధమైన విషయాల నుంచి వచ్చాడు? చరిత్ర చెప్తున్న విషయం ఏంటంటే, వాళ్ళ నాన్నగారు ఎవరై ఉన్నారు అంటే, వాళ్ళ నాన్నగారు విగ్రహములు చేసుకుని విగ్రహాలను అమ్మేటువంటి లేక విగ్రహారాధన సంబంధమైనటువంటి వంశమే అబ్రహాముది కూడా. ఆ స్థితి నుండి వచ్చాడు ఆయన.
ఆ స్థితి నుండే వచ్చాడు ఆయన. అయితే అబ్రహాములో ఏమున్నదంటే ఆయనలోనట సత్య దేవుడు ఎవరో తెలుసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ఆయనలో ఉన్నదట. అందుకని దేవుడు అబ్రహాముని కనుగొన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, వీటన్నిటిని విడిచిపెట్టు, నేను చూపించు దేశానికి వెళ్ళు అనేటువంటి ఈ మాటలో ఉన్నటువంటి భావం ఏంటంటే డూ మై విల్. ఏంటి? డూ మై విల్, నా చిత్తమును నీవు జరిగించు. మన జీవితంలో ఆయన చిత్తం ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో, ఆయన చిత్తం జరగటం దేవుడు ఎప్పుడైతే నిన్ను నన్ను చూస్తాడో, అట్లాంటి బిడ్డగా నీవు మారినప్పుడు నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడట. హల్లెలూయా. ఆయన చిత్తానుసారమైన జీవితం నీలో నాలో కావాలి ప్రియులారా. కాబట్టి విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. చాలా ఉన్నాయంటే మనం విడిచిపెట్టాల్సింది, చాలా ఉన్నాయి మనం విడిచిపెట్టాల్సింది, ఇంకా మనతోనే కొనసాగుతూ ఉంటాయి. ఒక భక్తుడు ఈ విధంగా రాశాడు ఏంటంటే, పేతురు అన్నీ విడిచిపెట్టాడంట, కానీ ఏం విడిచిపెట్టలేదు తెలుసా? పేతురు కత్తి విడిచిపెట్టలేదట. కత్తి ఆయనతోనే ఉంది. ఆ కత్తి దేనికి ఉపయోగిస్తారు సహజంగా? వలలు బాగు చేసుకోవడానికి, కానీ లేకపోతే వలలో ఏదన్నా ఇరుక్కుని పోతే, లేకపోతే ఏమంటారు దాన్ని, వేటకు వెళ్ళినప్పుడు ఏదైనా ప్రమాదం వస్తే ఆ ప్రమాదాన్ని ఎదిరించడానికి వాడేటువంటి కట్కం. ఆ కట్కాన్ని ఎక్కడెత్తాడు? చెవు తెగనకేసాడు కదా. విడిచిపెట్టలేదు. అప్పుడప్పుడు కొంతమంది వారి మాటలు విడిచిపెట్టరు. కత్తిపోటు వంటి మాటలు అని వాక్యంలో, కత్తిపోటు వంటి ఒక్కొక్కడు మాట్లాడితే ఎక్కడ దిగుతుంది? గుండెల్లో దిగిపోతుంది అనమాట. అమ్మా, నీ నోటి మాట మారకపోతే, నీ ఆలోచన ధోరణి మారకపోతే, నీ స్వభావము మారకపోతే పరిశుద్ధాత్మ దేవుడు అలానే నిలిచి ఉంటాడు తప్ప నీ మీదకు రాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకోవాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి అనేది ఖచ్చితత్వము, నింపుదల అనేది ఖచ్చితంగా ఉండాలి. మనల్ని మనం సంపూర్ణంగా దేవునికి సమర్పణ చేసుకునేంత వరకట మనము దేవుని బిడ్డలుగా మనం మారమంట. జస్ట్ మనం చెప్పుకుంటూ ఉంటాం అంతే, నేను దేవుని బిడ్డనని. సంపూర్ణ సమర్పణ, దేవుని కొరకు విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. ఏదైతే నీలో ఉన్నదో, నీ స్వభావం ఏమున్నదో, నీలో నాలో రకరకాలైన స్వభావాలు, రకరకాలైన స్వభావం కలిగిన మనుషులు మనం. కానీ మన స్వభావాలన్నీ పోవాలి, మన స్వభావం అంతా కూడా మార్చబడాలి. అవంతా పోతేనే ప్రియమైన దేవుని బిడ్డలారా మనము దేవుని ఆత్మతో నింపబడతాం. ఇది జరగకుండా మన జీవితాల్లో మనం దాన్ని పొందుకోలేము. అందుకని విడిచిపెట్టవలసిన వాటిని మనం విడిచిపెట్టాలి. విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. మనం ఏం చేయాలండి? విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. మోషే ఐగుప్తుని విడిచిపోయాడని రాయబడి ఉంది. ఏమన్నా రాయబడి ఉంది? మోషే ఐగుప్తును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. చూడండి అన్నమాట ఒకసారి. ఎబ్రాయిలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి చదువుతారు. అక్కడ నుంచి చదువు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి చూడండి, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో
శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్లు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. ఏం విడిచిపెట్టాడండి? ఏముంది ఐగుప్తులో? భోగం ఉంది. ఏముంది? భోగం. భోగం అంటే సుఖము, సుఖం. రాజకుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి అతడు ఇష్టపడటం లేదు. ఐగుప్తు ధనము కంటే, దేనికంటే? ఐగుప్తు ధనము కంటే. ఐగుప్తు ధనం అంటే ఆ రోజుల్లో వ్యాపారం అంతా ఐగుప్తు దేశంతోనే జరిగేది. ఐగుప్తు డబ్బు అంటే ఇప్పుడు అమెరికా డాలర్. ఏం కావాలి ఇప్పుడు? మా అబ్బాయి మా అమ్మాయి అమెరికాలో ఉన్నారండి. ఇప్పుడు మనకు డబ్బు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? ఆస్తులు ముఖ్యమా, అంతస్తులు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? మనకు దేవుడి మీద మనకు ఆశ ఉండాలి, కానీ లోకం మీద, లోక ఆశల మీద మనకు ఆశ ఉండకూడదు. ఐగుప్తు విడిచిపెట్టబడాలి. ఐగుప్తును విడిచిపెట్టబడాలి. ఐగుప్తు నీలో నశించాలి. ఐగుప్తు అనగా లోకం, లోక ఆశలు. నీలో లోకాశలు చావకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకు రాడు. లోకాశలు నీలో చచ్చిపోవాలి. లోకం విషయమై, లోకంలో ఉన్న ఆశల విషయమై ఏమైపోవాలి? చచ్చిపోవాలి. లోకాశలు. దేవుని బిడ్డలుగా మీరు, నేను లోక సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టకూడదు. లోకాశలను మనం సర్జించాలి. లోకాశలు గల లోతు చూపులకు లోబడబోకు, హాని కలుగు. లోకమంతా సమకూర్చుకొని తన ప్రాణం విడచిన ఫలితమిదే. ఏంటట? లోకాశలు గల లోతు చూపులకు లోబడకూడదు. ఏం చూశాడు లోతు? ఏం చూశాడు? ఆ ప్రాంతం అంతటిని కనులెత్తి చూసి చాలా బాగుంది, అక్కడికి వెళితే నేను, నా బిడ్డలు, నా పశువులు అన్ని కూడా సమృద్ధిగా ఉంటాయని లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. ఎలా ఉందంటది? ఎలా ఉందో చదువు. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయకమునుపు, యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను. ఎలా ఉందంట? యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను. ఎలా ఉందో చూడండి. ఐగుప్తు దేశము వలెను, నీళ్లు పారు దేశమై ఉండెను. దేవుడి చిత్తానికి అనుకోవడానికి ఇష్టపడలా. లేదు నాన్నగారు, లేదు పెద్ద నాన్నగారు, నువ్వు ఎటు వెళ్ళమంటావు అటు వెళ్తాను, నువ్వు చెప్పినట్లే నేను చేస్తాను, నా ఎంతట నేను వెళ్ళటం దేనికి, ఏ ప్రాంతానికి వెళ్ళమంటావో నువ్వే చెప్పాయా అంటే అంత బాగుండేదు. అక్కడ దాకా కలిసి వచ్చాడు కదా. చిన్న చిన్న సమస్యలు వచ్చినాయి అని చెప్పేసి తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడే తప్ప ఆయన అధికారానికి కానీ, ఆయన యాజమాన్యానికి కానీ ఒప్పుకోలేనటువంటి స్థితి. కన్నులెత్తి చూశాడట. ఈరోజు కూడా మనం అంతే. దేవుని వాక్యం ఏం చెప్తుందో అది చేయడానికి ఇష్టపడటం లేదు. మన కళ్ళకు ఏది నచ్చితే అది చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. మన మనస్సుకు ఏది నచ్చితే అది చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విడిచిపెట్టవలసినటువంటి లోక ఆశలను
లోక సంబంధమైనటువంటి కార్యాలను మనం విడిచిపెడితే పరిశుద్ధాత్మ దేవుడిని మీదకి వస్తాడు. హల్లెలూయా. విడిచిపెట్టవలసిన వాటిని మనం విడిచిపెట్టాలి. మూడో మాట చెప్తాను. సమర్పణ చేసుకున్నావు, విడిచిపెట్టవలసిన వాటన్నిటిని విడిచిపెట్టుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు ఏం చేయాలి? అడగాలి. ఏం చేయాలి? అడగాలి. పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలంటే నీకు నాకు ఉన్న ఏకైక మార్గం ఏంటంటే అడగాలి. ఎవరిని అడగాలి? అడగాలి. లూకాసు వార్త 11వ అధ్యాయము. 13వ వాక్యం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. అడిగేవారు మాత్రమే పొందుకుంటారు. ఎవరండి? అడిగేవారు మాత్రమే పొందుకుంటారు. నువ్వు అడగాలి. ఏమడగాలి? తెల్లారు లేచిన దగ్గర నుంచి అడుగుతూనే ఉంటాం. మనం ఏమడుగుతాం? అబ్బా, ప్రార్థన ప్రారంభమైందంటే చాలు ఇక మనకి అడగడం. ఏమడుగుతాం? చిన్న అబ్బాయి బాగుండాలి, పెద్ద అబ్బాయి బాగుండాలి, కోడలు బాగుండాలి, మనవడు బాగుండాలి, మనవరాలు బాగుండాలి కదా, ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, పెళ్ళిళ్ళు, అన్నీ అడుగుతాం. విశ్వాసులు అడగవలసిన దాన్ని అడగడం మానేశారు. విశ్వాసులకు అవసరమైనది. ఈరోజు విశ్వాసులు దేవుని కొరకు జీవించాలి అంటే కావలసినది ఏమిటి అంటే పరిశుద్ధాత్మ నింపుదల, అనుభవం. దాని కొరకు ఏం చేయాలండి అంటే ఒకటే మాట ఏంటంటే అడగడమే. అది పొందుకునేంత వరకు నువ్వు అడుగుతూనే ఉండు. రోజుకు సమర్పణలో ఎదుగు. రోజుకు దేవునితో అంటుకట్టబడడానికి ఇష్టపడు. రోజుకు నీవు దేవునితో నడవడానికి ఇష్టపడుతూ, దేవునితో జీవించడానికి ఇష్టపడుతూ, నీలో దేవునికి వ్యతిరేకమైన ప్రతి దానిని కూడా తీసివేసుకుంటూ, పరిశుద్ధపరుచుకుంటూ, పవిత్రపరుచుకుంటూ, విశ్వాసముతో పరిశుద్ధాత్మ దేవుని నాకు ఇవ్వయ్యా, పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా అని నీవు నేను అడగాలి. ఓన్లీ వే ఆయన అడగడమే. వాక్యం చెబుతుంది, తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఏం చేస్తాడంట? అనుగ్రహిస్తాడు. అంటే అడిగే ప్రతి ఒక్కరికి ఇస్తాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల నీకు నాకు లేకుండా నేను జీవిస్తూ ఉంటే, ఆ నూనె లేని అనుభవంలో నేను ఉంటే, నూనె లేకుండానే మన విశ్వాస యాత్ర కొనసాగుతూ ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేయబడతామంటే విడిచిపెట్టబడతాం. కానీ నూనెతో నింపబడిన వారంగా మనం ఉంటే, ఆ నూనె నిత్యము వెలుగుతున్న జీవితం నీలో నాలో ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేయబడతాము అంటే ఆయనతో కూడా ఆయన రాగడలో ఎత్తబడతాం. కాబట్టి ప్రియులారా, ఈ రోజు నుండి నీకు నాకు ఉండవలసిన ఆశ లేకపోతే కోరిక, బలమైన వాంఛ ఏమై ఉండాలి అంటే పరిశుద్ధాత్మతో నీవు నేను ఏం చేయబడాలి? నింపబడాలి. నింపబడిన అనుభవం పరిశుద్ధాత్మతో నీవు నన్ను నేను నింపుకొని ప్రభు కొరకు మనం జీవించే వారిగా ఉందాం. అట్లాంటి కృప నీవు నేను కలిగి దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని సన్నిధిలో జీవిద్దాం. ఆయన రాకడకు మనం సిద్ధపరుచుకుందాం. దేవుడు తన వాక్యమును మనందరి హృదయాల్లో ఫలింపు చేసి మనలను ఆత్మతో నింపి నడిపించును గాక. ఆమేన్.